వదినా 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 ఎక్కడికి వెళ్ళుంటుంది? చెప్పకుండా వెళ్ళదే. వదినా 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 ఏమైందమ్మా? వదిన కనిపించడం లేదత్తయ్య. ఎక్కడికి వెళ్తుంది? గదిలోనే ఉంటుందేమో చూడు. చూశాను బావగారు, గదిలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్తుంది? అమ్మా, పక్కింటికి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి చూడు. రే మాధవ, ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడు. సరే నాన్న, మీరు ఒకసారి ఇంటి బయట చూడండి. అలాగే. నేను పైన చూస్తాను. అమ్మా మహాలక్ష్మి, నానా కనిపించిందా? లేదురా. పైన కూడా ఎక్కడా లేదు. రాఘవా, ఇల్లంతా చూశాను, ఎక్కడా కనపడలేదు. నాకు కంగారుగా ఉంది. నువ్వు కంగారు పడకు బావా. అన్నయ్య, మాధవ్, ఏమైందిరా? రాఘవా, లేదన్నయ్య. చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదురా. ఇంట్లో లేకుండా బయట లేకుండా ఎక్కడికి పోతుందిరా? ఇంత ఉదయాన్నే అక్కకి బయటికి వెళ్లే పని ఉంది. ఒకసారి ఫోన్ చేయండి. సరే బావగారు. ఫోన్ ఇక్కడే ఉంది. ఫోన్ ఇక్కడే ఉండి అక్క కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళింది? రే మాధవ్, తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేయి. ఇంత పొద్దున్నే మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిందంటే ఏదో జరుగుతోంది. హలో అమ్మా భూమి, మహాలక్ష్మి గుళ్ళోనే ఉందమ్మా. అవునా, నేనిప్పుడే వస్తున్నాను, ఉండండి. ఏంటిది హడావిడిగా వెళ్తోంది? ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? అబ్బా, మనకి తెలియదు ఏదో జరుగుతోంది. అదేదో మనకి ఉపయోగపడేలా ఉంది. వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా. ఇది ఎక్కడికి వెళ్తుందో ఏంటో చూద్దాం. ఏం పర్లేదులే అమ్మా.
వదినా ఇంట్లో మేమందరం నువ్వెక్కడికి వెళ్ళావా అని కంగారు పడుతుంటే గుడికొచ్చావా? ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు వదినా? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఉదయాన్నే వచ్చేసాను భూమి. ఏమైంది వదినా? కళ్ళు తిరిగి పడిపోయావంట? ఏం లేదులే, పరగడుపునే వచ్చేసాను కదా, కళ్ళు తిరిగినట్టు అనిపించిందంతే. సరే పద వదినా, ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. ఏమైందో ఏంటో పద. భూమి, అంత అవసరం లేదులే భూమి. ఊరికే కళ్ళు తిరిగాయి. ఏమీ తినకుండా ప్రదక్షిణ చేశాను కదా, దానివల్ల. ఇంటికి వెళ్దాం పద. నిజంగా ఏం పర్వాలేదు కదా వదినా? ఏమైనా ఉంటే నేను చెప్తాను కదా, వెళ్దాం పద. ఏంటిది? మహాలక్ష్మి ఎవ్వరికీ చెప్పకుండా గుడికొచ్చి ఏం చేసుంటుంది? అయినా ఒంటరిగా గుడికి రావాల్సిన అవసరమే ఉంది. అమ్మా, ఒక నిమిషం. ఇక్కడ ఏం చేస్తారమ్మా? స్వామివారి గుడి అక్కడ కదా ఉంది, ఇక్కడేం చేస్తుంటారు? ఏం లేదమ్మా, ఎవరికైనా గర్భస్రావం జరిగినట్లయితే అది ఒక ప్రాణం పోవడంతో సమానం కాబట్టి ఆ దోషం పోవడానికి తను ఇష్టంగా పెంచుకున్న పువ్వును తీసుకొచ్చి అది ఇక్కడ పూడ్చి పెడితే దాని మీద ఒక దీపం వెలిగించి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు స్వామి, నన్ను మన్నించు అని పూజ చేసి ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆవిడ పాపం తొలగిపోయినట్లవుతుంది. ఆ అమ్మాయికి కూడా ఇలాంటి కష్టమేదో వచ్చినట్టుంది, అందుకే పూజ చేసినట్టుంది. అవునా? మీరు చెప్పేది నిజమేనా? ఇందులో అబద్ధం ఏముందమ్మా? ఆ అమ్మాయి మాత్రమే కాదు, గర్భస్రావం జరిగిన ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తుంటారు. అంటే ఆ మహాలక్ష్మికి అబార్షన్ అయిందా? అయితే ఇన్ని రోజులు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగానే మేనేజ్ చేసింది. ఇది ఖచ్చితంగా మనకి బాగా పనికొచ్చే విషయంలాగే ఉంది. దీన్ని సరిగ్గా వాడితే ఇంట్లో మనకి ఎవరైతే అడ్డం అనుకుంటున్నామో వాళ్ళంతా అడ్డం లేకుండా వెళ్ళిపోయేలా ఉంది. చూద్దాం. ఏమైనా తెలిస్తే వెంటనే కాల్ చేయండి. మాధవ, ఏమన్నా తెలిసిందారా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుందిరా? అసలే కడుపుతూ ఉన్న పిల్ల. మన టైం ఇప్పుడు బాగోలేదురా. మహాలక్ష్మికి ఏమైందో ఏంటోనని భయంగా ఉందిరా. నాకు తెలిసి భూమి మళ్ళీ ఏదో ఘనకార్యం చేసి ఉంటుంది. అది బయటపడకుండా మళ్ళీ మనతో తిట్లు తినకుండా చేయడానికి అక్క వెళ్ళుంటుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? భూమి ఇంట్లోనే ఉంది కదా, అక్క కనిపించట్లేదని ముందు చెప్పింది తనే. తన కోసం అక్క వెళ్ళుంటే తనకి తెలియకుండా ఉంటుందా? పాపం తను అక్కను వెతకడానికి వెళ్ళినట్టుంది. నువ్వు ప్రతిదానికి అపార్థం చేసుకోకు. మహా మహా, ఎటు వెళ్ళిపోయావు చెప్పకుండా? ఏమైంది మహా, అలా ఉన్నావు? రా. ఏమైందమ్మా? కూర్చో. కూర్చోబెట్టండి. కూర్చోమ్మా. అందరం నీకోసం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అయినా చెప్పకుండా అలా ఎలా వెళ్ళావు? పంతులు గారు ఉదయాన్నే వచ్చి స్వామికి పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పారు, అందుకే వెళ్ళాను. ఎవరు నిన్ను తోడు తీసుకుని వెళ్ళొచ్చు కదా అక్క, ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? లేవగానే నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావు ఏంటో అని అర్థం కాక అందరం ఎంత భయపడ్డామో తెలుసా? అసలే కడుపుతో ఉన్నావు. నువ్వు వెళ్ళాలంటే నేను తీసుకుని వెళ్తాను కదక్క. ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయావు? లేదంటే అన్నయ్య అయినా తీసుకుని వెళ్తాడు కదా. ఇలా నీ పాటికి నువ్వు వెళ్ళిపోవడమేనా? పర్లేదులేరా, గుడికే కదా వెళ్ళాను. గుడికి వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఈ కాసేపు నువ్వు కనిపించలేదని మేమెంత కంగారు పడ్డామో నీకేం తెలుసు? ఉదయాన్నే రమ్మన్నారు, మీరెవరూ నిద్రలేవలేదు. సరే, ప్రశాంతంగా నిద్రపోతున్న మిమ్మల్ని
ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే వెళ్ళాను.